హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఒకప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం ఉండేది, టీచర్లు అంటే భయం ఉండేది. వాళ్ళకు ఎదురు మాట చెప్పేవాళ్ళు కాదు. రాను రాను పూర్తిగా మారిపోయింది సమాజం. ముందుగా ఎవరికైనా ఎదురు చెప్పాలంటే వాళ్ళలో మొదటి ఇద్దరు వ్యక్తులు తల్లిదండ్రులు అవుతున్నారు, మూడో వ్యక్తి గురువు అవుతున్నాడు, టీచర్ అవుతున్నాడు. అలా మారిపోయింది ప్రస్తుతం పిల్లల యొక్క పరిస్థితి. అలా ఎందుకు అయిపోయింది అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఆటలు ఆడుతున్నారు, బెట్టింగ్లు పెడుతున్నారు, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ. దాని ద్వారా మైండ్ మొత్తం దాని మీదనే కేంద్రీకరించి అసలు చదువు అంటే ఏంటో పట్టించుకోవట్లేదు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పటి యువత. ఇతను ఈ మహానుభావుడు కన్న తల్లినే చంపేశాడు. ఇతను ఎందుకు చంపేశాడంటే ఆన్లైన్ ఆటల మత్తు, అంటే ఆన్లైన్ గేమ్లకు ఈయన బానిస అయిపోయాడు ఈ యువకుడు. వాళ్ళమ్మ ఇతను ఆన్లైన్ ఆటలు ఆడకుండా ల్యాప్టాప్ ఫోన్ దాచిపెట్టిందని వాళ్ళ మదర్ని కత్తితో పొడిచి చంపాడు ఈ దుర్మార్గుడు. వీడికి మరి చాలా పెద్దోడు అంటే పెద్దోడు కూడా కాదు, 20 సంవత్సరాలు ఉంటాయి. 20 సంవత్సరాల వయసులోనే వాడికి అంత కోపం ఏంటో మరి తెలియట్లేదు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆన్లైన్ గేమ్లకు బానిసైన ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. ఆట ఆడకుండా ల్యాప్టాప్ ఫోన్ దాచిపెట్టిందని కన్న తల్లిపై కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా దాడి చేసి పొడిచి హత్య చేశాడు. ఆన్లైన్ గేమ్ల మత్తు ఎంతవరకు తీసుకెళ్తుందో తెలిపే ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. ఈస్టర్న్ సీ బోర్డు పరిధి తీరగస్తీ దళంలో విధులు నిర్వహిస్తున్న బల్బీర్ సింగ్ కుటుంబంతో సహా రాజస్థాన్ నుంచి వచ్చి విశాఖ కోస్ట్ గార్డు క్వార్టర్స్లో ఉంటున్నారు. వాళ్ళ కుటుంబం రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. జనవరి 30న బల్బీర్ సింగ్ విధులకు వెళ్ళగా భార్య అల్కా సింగ్ చనిపోయిన ఆవిడకు 47 సంవత్సరాలు ఉంటాయి. చంపినోడేమో 20 సంవత్సరాలు అన్మోల్ సింగ్ అని పేరు. ఇక అతనికి ఒక తమ్ముడు ఆయుష్మాన్ సింగ్ 18 సంవత్సరాలు. వీళ్ళందరూ ఇంటి వద్దే ఉన్నారు. వాళ్ళ ఫాదర్ డ్యూటీకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ కళాశాలలో చేరినట్ట ఈ అన్మోల్ సింగ్. చేరుతూ అక్కడ ఇంటి దగ్గర ఉంటూ పరీక్షలు రాస్తున్నాడంట. గురువారం అన్మోల్ సింగ్ ఇంట్లో ల్యాప్టాప్లో గేమ్ ఆడుతుండగా తల్లి అల్కా సింగ్ అతన్ని వారించింది. చదువుకోకుండా ఆటలేంటి, ల్యాప్టాప్ ఫోన్ దాచిపెట్టింది. దీంతో సాయంత్రం 6:30 గంటలకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వకపోవడంతో ముందు పెనుగులాట జరిగింది. ఇక తల్లి తోసేయడం, కొట్టడం. ఏంటి నాన్న, చదువుకో, జీవితంలో చదివే ఇంపార్టెంట్, తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఓ 30 సంవత్సరాలు దాటినాకనో లేకపోతే 20 సంవత్సరాలు దాటినాక నీ ఫ్రెండ్స్ అందరూ మంచి ఉద్యోగాలు చేస్తుంటారు, చదువు కంప్లీట్ చేసుకొని నువ్వు అదే పొజిషన్లో ఇంట్లో అదే ల్యాప్టాప్ పట్టుకొని అదే ఫోన్ పట్టుకొని అవే గేమ్స్ లేకపోతే బెట్టింగ్స్ లేకపోతే ఏదో ఒకటి నువ్వు నీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది నాన్న అని ఆవిడ చెప్పినా కూడా పట్టించుకోకుండా కోపోద్రిక్తుడైన అన్మోల్ సింగ్ ఇంట్లోని చాకు తెచ్చి తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆపై ఆమెను పొడిచాడు. ఆమెను పడక గదిలో పెట్టి తాళం వేశాడు. అప్పటి వరకు బయటికి వెళ్ళిన చిన్న కుమారుడు ఆయుష్మాన్ సింగ్ ఇంటికి వచ్చేసరికి పడక గదికి తాళం వేసి ఉండడం అన్మోల్ సింగ్ కంగారు పడటాన్ని గమనించి అతన్ని ప్రశ్నించాడు. ఈలోపు ఆ చుట్టుపక్కల ఉన్న క్వార్టర్స్ వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి చేరుకొని ఏం జరిగింది అని ఆరా తీయగా డోర్ తీస్తే అల్కా సింగ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని అదే రాత్రి నేవీ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నంలో అర్ధరాత్రి దాటాక విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. అన్మోల్ సింగ్ని వాళ్ళ అమ్మ అల్కా సింగ్ని అయితే చంపేశాడు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా ఉండదని బంధువులు తెలిపారు. ఇక అందరూ చివరిగా చెప్పేది అదే, మర్డర్ చేసినాకనో లేకపోతే ఏదన్నా రేప్ చేసినాకనో అతని మానసిక పరిస్థితి సరిగా లేదని అందరూ అదే చెప్తారు. ఇక వీళ్ళ మామ అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వీడి మీద. వీడికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు, స్పాట్లో చంపేసినా తప్పులేదు. అలాంటి చట్టాలు మన భారతదేశంలో రావాలని కోరుకుందాం. ఇలా తల్లిదండ్రులని గేమ్స్ ఆడనీయకపోతే తల్లిదండ్రులనే చంపేస్తున్నారంటే ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా. సో ఇకనైనా కొన్ని చట్టాలు తీసుకొస్తే బాగుంటుందని అందరం కోరుకుందాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.